ముందుగా అందరికీ వందనాలు. అలాగే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. వాస్తవంగా శుభాకాంక్షలు చెప్పకూడదు ఈరోజు, ఎందుకంటే మన కొరకు, మన పాపం మన కొరకు, మనందరం, మనమే కాదు, మన పూర్వీకులు కాదు, ఈ భూమి పుట్టిన తర్వాత ఎంతోమంది మనుషులు పుట్టారు, చనిపోయారు. మరి ఎందుకు చనిపోయారు? వీళ్ళందరూ చనిపోకుండా ఉండలేదా? ఉంటే భూమి ఉండదా? భూమి పట్టుద్దా? పట్టదు. మరి ఈ మరణాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనిషికి మరణాన్ని ఎందుకు ఇచ్చాడు? పుట్టినోడు అందరూ అలాగే వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఇచ్చాడంటే మనం చేసిన పాపము వల్ల. అయితే దీన్ని శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అని, తెలుగులో శుభ శుక్రవారం అని చెప్పి ఇందాక మరియమ్మ గారు మంచి శుక్రవారం అన్నారు. అవును, వాస్తవం. ఎందుకు మంచి శుక్రవారం? ఆనందంగా ఉన్నాం. ఎందుకు ఆనందంగా ఉన్నాం? మనకు ఒక 10 లక్షలు అప్పు ఉందనుకో, అప్పుని ఎవరైనా తీర్చారనుకో, నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆనందం. అమ్మాయి పెళ్లి కుదిరింది, ఒక 50,000 కావాలి, 2 లక్షలు కావాలి, ఎవరైనా నీకు సహాయం చేశారనుకో, మనకు ఎలా ఉంటుంది? ఆనందం. అలాగే మన పాపముల నిమిత్తం, మనం చేసిన పాపముల అన్నిటిని ఎవరు ఆ పాపంలో మీదేసుకుంది? ఎవరు? యేసుప్రభు. అందువల్ల దీన్ని మనం శుభ శుక్రవారం అర్థమైందా? శుభ శుక్రవారం ఎందుకంటారంటే మన పాపము, మనం చేసిన ప్రతి పాపము, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు తన మీద చేసుకున్నాడు. నీ పాపములు నావి, నీ పాపముల నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను, నీ పాపములు తీసివేయడానికి వచ్చాను అన్నాడు. అందుకే దీన్ని గుడ్ ఫ్రైడే అని చెప్పి అన్నారు. అయితే యేసుక్రీస్తు మరి దేవుడు ఏం చెప్పి మనందరం కూడా చెప్పుకుంటున్నాం. మరి దేవుడు అయితే దేవుడిలాగే ఉండొచ్చుగా. మరి మిగతా దేవుడు, మనం మిగతా మతాల్లో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మానవ రూపంలో రాలేదే, మనిషిగా రాలేదే. ఒక యేసుక్రీస్తే వచ్చాడు మనిషిగా, లోకంలో జీవించాడు. చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? మన మధ్య ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు మన మధ్య. ఎన్ని సంవత్సరాలమ్మా? 33.5 సంవత్సరాలు జీవించాడు. మళ్ళా 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకలే. లేదా కొంతమంది ఆయుష్ ఉంటే 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా బతకలే. మరి కేవలం 33 సంవత్సరాల్లోనే ఆయన మరి సిలువ వేయబడ్డారు. మరి సిలువ అంటే ఏంటి? సిలువలోనే ఎందుకు వేశారు? మామూలుగా ఆయన్ని చంపొచ్చు కదా. సిలువ దేనికి సంకేతం అంటే, సిలువ అనేది విజయానికి సంకేతం. సిలువ అనేది దేనికి గుర్తు? విజయానికి గుర్తు, ఒక గెలుపుకి గుర్తు. ఒక రాజు ఒక యుద్ధం చేయడానికి ముందు ఒక సిలువ అనేటటువంటి గుర్తుని తన యొక్క రథం మీద వేసుకొని యుద్ధానికి వెళ్ళేవాడు అంట. అతడు ఏ యుద్ధం చేసినా ఆ సిలువ గుర్తున్నటువంటి యుద్ధంలో ఆయన గెలిచేవాడు. కాన్స్టాంటిన్ అనేటటువంటి ఒక రాజు, గ్రీక్ రాజు, ఈ సిలువని తన యొక్క రథముల పైన వేసుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 వేల కొలది ఉదాహరణలు సిలువ గురించి ఉంటాయి. అయితే ఈరోజు ఈ శుభ శుక్రవారం రోజు యేసుక్రీస్తు ఈ సిలువకి ఎందుకు అప్పగించబడ్డాడు అనే విషయం మీద క్లుప్తంగా 2 మాటలు చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. యేసుక్రీస్తు యూదుడు రాజు అని చెప్పి చెప్పుకున్నారు. మరి యూదులు, మరి యేసుక్రీస్తు ఎక్కడ సిలువ వేయబడ్డాడు? రోమా సామ్రాజ్యంలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఎక్కడ? గోల్గొతా అనేటటువంటి ఒక కట్ట పైన ఆయన సిలువ వేశారు. మరి సిలువ వేయడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా ఆ దేశపు ప్రజలని మత మార్పిడి, తన యొక్క నేనే దేవుడను,
నేనే రక్షకుడును, నేను తప్ప వేరే దేవుడు లేరు అని చెప్పి యేసుక్రీస్తు స్వయంగా చెప్పకపోయినా తన యొక్క బోధన ద్వారా, తన యొక్క అద్భుతమైన కార్యముల ద్వారా ఎన్నో నిరూపించాడు. ఆ నిరూపణల వల్ల యేసుక్రీస్తుని అందరూ కూడా ఫాలోవర్గా ఉన్నారు, వెంబడించారు. యేసుక్రీస్తుని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వేల మంది, లక్షల మంది వెళుతూ ఉండేవారు. అయితే అది రోమా రాజుకి, రోమా పాలకులకి నచ్చలే. ఏంటి, ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మన దేశానికి వచ్చి మన దేశ ప్రజల్ని, ఈ ప్రపంచంలో మనం చాలా మంది కూడా మార్చేస్తున్నాడు, ఇతను మనం ఎలా ఇతన్ని మనం శిక్షించాలి. అదేంటే ఆయన శిక్షించడానికి ఆయన దగ్గర ఏమైనా తప్పు ఉందా? మరి ఒకరిని శిక్షించాలంటే ఏం చేయాలి, మనం ఏదో ఒక తప్పు చూపించాలి కదా. మరి ఆ తప్పు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అప్పుడు అతన్ని మరి ఏదో నెపంతో ఏం చేయాలని చెప్పి ఒక దేశద్రోహం అనేటువంటి ఒక నేరాన్ని ఆయన మీద నమ్మడం లేదు. ఏ నేరం? దేశద్రోహం. మరి దేశద్రోహం అంటే ఏంటి? అనేక రకాలుగా ఉంటాయి దేశద్రోహాలు. అయితే యేసుక్రీస్తు చేస్తున్న ద్రోహంగా వాళ్ళు ఏం పేర్కొన్నారంటే, మా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ కూడా ఆయన తన యొక్క మతం లేదా తన యొక్క మాటలతో వీళ్ళందరినీ కూడా మాయపుచ్చి అందరిని కూడా తన వశం చేసుకొని నేనే దేవుడిని చెప్పుకుంటున్నాడు, కాబట్టి ఈయన మనం శిక్షించాలి. అయితే శిక్షించడానికి సరైన కారణం ఏమీ లేదు, కానీ శిక్షించాలి అంతే, ఫిక్స్ అయిపోయారు. ఎదుటివాడిని కొట్టాలి, ఎలాగైనా కొట్టాలి, కానీ ఏ కారణం చేత కొట్టాలి అని తెలియట్లే వీళ్ళకి. అలాగా యేసుక్రీస్తుని మరి కొట్టారంటే అతని దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యుల్ని వాళ్ళు చూశారు. ఎవరు పట్టించడానికి, ఎవరు అనుకూలంగా ఉంటారు, ఎవరైతే మనకి మాట ఉంటారు అని చెప్పి వారిలో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన పేరే ఇస్కరియోతు యోధ. ఆ 12 మంది శిష్యుల్లో ఒక పేరు ఇస్కరియోతు యోధ. మనం ఎవరైనా దెబ్బ కొట్టారంటే మనతో స్నేహంగా ఉండేవాళ్ళ ద్వారా కొట్టిస్తారు. మనతో స్నేహంగా కలుపుకోరి ఉండేవాళ్ళతోనే మనతో కీడు చేపిస్తారు. ఎవరైనా డైరెక్ట్గా రాడు, మన ఇంటికి దొంగ కూడా రావాలంటే డైరెక్ట్గా రాడు, మనకి ఇంట్లోనే తెలిసిన వాడి ద్వారా వస్తున్నాడు, అలా వస్తారు. అలాగే యోధాని రోమా పాలకులు వాళ్ళు 30 వెండి నాణాలకి కొనుక్కున్నారు. అంటే వాళ్ళు అతని యోధాకి ఇచ్చి, బాబు యోధా, నువ్వు ప్రభువుని మాకు అప్పగించాలంటే అతను ఎక్కడ ఉంటాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటాడు, ఏ సమయంలో ఎక్కడ గడుపుతాడు అని చెప్పి ఆయన్ని అడగడం జరుగుతుంది. అప్పుడు యోధా ఏం చెప్తాడంటే, అంటే మీరు నవ్వుకోకూడదు, ఏం చెప్తాడంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు. ఏం చెప్తాడు యోధా? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు. అంటే యేసు ఎవరు కూడా నాకు తెలియదు వాళ్ళకి, వాస్తవంగా యేసు ప్రభు ఎవరు కూడా వాళ్ళకి తెలియదు. కానీ యోధాతో ఏం చెప్తాడు, యోధా ఏం చెప్తాడు, గుర్తు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు, ఆ యేసే అతనే మీరు పట్టుకోవాల్సింది అని చెప్తాడు. ఆ విధంగా చెప్పినప్పుడు వారు బెతానియా అనేటటువంటి ఊరిలో గెత్సెమనే అనేది ఒక తోట, గెత్సెమనే అంటే ఒక ఆయిల్ నూనెను తీసేటటువంటి ఒక తోట, ఒక నూనెని పిండేటటువంటి మిల్లులు ఉంటే చూసినా, ఆయిల్ మిల్ అంటారు, అక్కడ నూనెను తీస్తారు. ఆ నూనెను తీసేటటువంటి గెత్సెమనే అనేటటువంటి ఒక తోటలో యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో అర్ధరాత్రి ఎడతెరపు లేకుండా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పటికి ప్రభువు చెప్తా ఉంటాడు శిష్యులతో, ఏమని, నా సమయం ఆసన్నమైంది, సమీపించింది నా సమయం, నేను నా తండ్రి అయినటువంటి నా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం దగ్గర పడుతుంది, కాబట్టి మీరందరూ కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అని చెప్తాడు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, యాక్షన్ చేస్తారు. శిష్యుడు నిద్ర పోతున్నా పోనట్టుగా యాక్షన్ చేస్తారు. చివరికి ప్రభువుని బంధించి తీసుకెళ్తున్నా ఒక పేతురు మాత్రమే ఫాలో అవుతాడు. కానీ చివరికి పేతురు కూడా ఏం చేస్తాడు, అబద్ధం ఆడతాడు. నాకు తెలియదు అతను ఎవరో
నాకు తెలియదు సరే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు? 3 సార్లు అబద్ధం ఆడతాడు. ఆ విధంగా ప్రభు మరి ఆ యొక్క రోమా సైనికుల చేతికి చిక్కుతాడు. చిక్కిన తర్వాత ఆ రాత్రి అంతా కూడా ఆయన నిద్ర ఉండదు. ఉదయం 9 గంటలకి ఆ ప్రభువుని ఎక్కడ తీసుకెళ్తారంటే ఆ యొక్క రోమా పాలకుల దగ్గర తీసుకెళ్తారు. ఫస్ట్ అన్న అనేటటువంటి ఒక ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్తారు. అన్న అనేటటువంటి ఒక యాజకుడు అనమాట. యాజకుడు అంటే పూజారి అనమాట. అతని దగ్గర తీసుకెళ్తారు. ఆ రోమా యొక్క పూజారి అన్నమాట. తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే, అన్న ఏం చేస్తారంటే, నాకు సంబంధం లేదు, ఇతని దగ్గర ఏ తప్పు లేదు, ఇతన్నే మరి మేమేం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇతను మీరు ఎక్కడ తీసుకెళ్ళమంటారు? కైపా దగ్గర తీసుకెళ్ళమంటారు. ఎవరు? కైపా. మరి కైపా దగ్గర తీసుకెళ్తే కైపా ఏం చేస్తాడంటే, మళ్ళీ ఆయన్ని అయ్యా మరి ఇతని దగ్గర ఏ తప్పు లేదు, మరి నేనేం చేయలేను అని చెప్పి ఆయన పిలాతు దగ్గర తీసుకెళ్ళమంటాడు. మరి పిలాతు కూడా ఇతని దగ్గర ఏ తప్పు లేదని చెప్పి రాజు దగ్గర పంపిస్తాడు. ఏ రాజు? హెరోదు రాజు. ఆ రోమాను పరిపాలిస్తున్నారు. రాజుగారి పేరు పేరు ఇప్పుడు హెరోదు రాజు. హెరోదు రాజు అని పంపిస్తారు. పంపించినప్పుడు హెరోదు రాజు యొక్క భార్య ఆమె కూడా ఉంటుంది, ఏమని, అతని దగ్గర ఏ తప్పు లేదు కదా, అతను ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు శిక్షిస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు సరే సరే అని ఆయన ఎంత పంపించేస్తాడు. పంపించినప్పుడు కానీ ఈడకి మాత్రం మాంసం పట్ల మొదలటానికి చివరికి ఏం చేస్తారు? అని రోమా సైనికుల చేతికి అప్పగిస్తారు. ఎవరు? కైపా. యేసుక్రీస్తు సిలువ వేసేది కూడా కైపానే. కైపా ఏపిస్తాడు తన యొక్క సైనికుల ద్వారా. ఏపించినప్పుడు ఆ యొక్క సైనికులు అతన్ని ఎన్నో అవమానాలు చేసి, మీ అందరికీ తెలుసు, ఎన్నో పాటల రూపంలో మనందరం కూడా పాడుకున్నాం, చెప్పుకున్నాం. ఎన్నో హింసలు పెట్టి చివరికి ఉదయం 9 గంటల నుంచి మరి సాయంత్రం 3 గంటల వరకు ఆయన సిలువలో ప్రయాణం సాగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా సిలువ మోస్తూనే ఉన్నాడు ప్రభు. 150 కేజీలు బరువు ఉన్నటువంటి సిలువ, 1-2 కేజీలు కాదు, అన్ని కేజీలటువంటి బరువులు ఉన్నటువంటి పచ్చి చెట్టు, ఎండుది కూడా కాదు, చెట్టు పచ్చిది. దానికి ముందుగా కూడా లేదు. మనకు అంటే చాలా అక్కడక్కడ గడుపులు ఉన్నాయి. ఆ గడుపులది భుజం మీద వేసుకొని మోస్తున్నారు. మోస్తా కాళ్ళకి చెప్పులు ఉన్నాయా? లేవు. పలుగురాడి గుట్ట మీద ఇందాక అక్క చెప్పింది సత్యవతి అక్క, పలుగురాడి గుట్ట మీద రాళ్లతో రక్తం కారుతా ఉంటే ఈడ్చుకుంటూ దాన్ని వెళ్తా ఉన్నారు. మరి అంత బరువున్న సిలువని అంత బక్కగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎలా మోసాడు? శక్తి. ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎవరో? దేవుని కుమారుడు. కాబట్టి అంత శక్తివంత, అంత బరువున్న సిలువని మోసుకొని ఆ కొండ వరకు వెళ్ళి ఆ యొక్క సిలువలో ఆయన్ని వేలాడదీశారు. ఆ విధంగా ఆయన్ని వేలాడదీసి ఆయన పక్కన కూడా 2 దొంగను కూడా వేలాడదీశారు. వాళ్ళ పేరు, ఒకరి పేరు టెక్కాస్, ఇంకోటి పేరు డెస్మాస్. వీళ్ళిద్దరు కూడా దొంగలు. వాళ్ళిద్దరు దొంగలు కూడా అయితే సిలువ వేసే ముందు మోకాళ్ళు ఎరగొడతాం. సిలువ వేయడానికి ముందు మోకాళ్ళు పచ్చలు చేస్తారు, రోగల పంట పెట్టి అలాగే అంటారు. అక్కడ కూడా ఆ 2 దొంగలు కూడా అలాగే చేశారు. మరి యేసుక్రీస్తు మాత్రం ఆ పని చేయలేదు. ఎందుకని? యూదుల రాజు, నజరేయుడైన యేసు యూదుల రాజు అని చెప్పి ఆయన యొక్క తలపైన రాపించారు కూడా. ఇంగ్లీష్లో INRI ఏముంటుంది? INRI అని ఉంటుంది. దాన్ని తెలుగులో చెప్తే యూదుల రాజు, నజరేయుడైన యేసు ఎవరు? యూదులకు రాజు అని. INRI అంటే ఇది ఒక లాటిన్ భాష, రోమా భాష. ఆ రోమా భాష చూడండి, దాని అర్థం ఇసెస్ నజరేస్ రెక్స్ ఇండివిలియం అని చెప్పి అంటారు. అంటే ఇదేం భాష అనుకుంటాం, మన భాష అంటే వాళ్ళు కూడా ఎంత అనుకుంటారు.
మనం మాట్లాడే భాష వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు, ఇదే భాష అంట, అంతే కదా. ఎవరి భాష వాళ్ళకే ముద్దు, కాగిపిల్ల కాగే ముద్దులాగా, అంతేనా అని. సరే, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. వాక్యంలోకి వచ్చే ముందు ఫస్ట్ నాకు ఇచ్చినటువంటి మాట, 5వ మాట, నేను తప్పికొనుచున్నాను. ఈ మాట ఎక్కడుందంటే యోహాను సువార్త 19:28 ఉన్నది. అందరూ ఒకసారి చూసి చదివినట్లయితే ఒకసారి చదవండి. థ్యాంక్ యూ. అప్పటికి సమస్తము కూడా సమాప్తమైన. సమాప్తం అంటే ఏంటి? అయిపోయింది. లాస్ట్ క్షణాలు, ఆఖరి లాస్ట్ సెంటెన్స్. 7 మాటలు ఏంటంటే లాస్ట్ 7 మాటల్లో ఏమన్నా 5వ మాట నాకు ఇచ్చారు. యోహాను సువార్త 19:28 నేను తప్పికొనుచున్నాను. ఈ మాటని మనం వివరించుకోవడం ముందు చిన్న ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకొని. దయగల దేవా, రోగరక్షక, న్యాయాధిపతి, సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నటువంటి తండ్రి, యేసే తండ్రి, ఇదిగో తండ్రి, ఈ యొక్క శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు ప్రభువా, నీ బిడ్డలైనటువంటి మేమందరం కూడా మీ మందిరంలో ప్రభువా అందరం కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ మీ అందరం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మా శ్రమల్లో, మా బాధల్లో, మా కీడు మీకు తోడై ఉన్నాడు తండ్రి. మా బిడ్డల పట్ల తోడై ఉండండి. మేము చేసే ప్రతి పని అందు మీరు తోడుగా ఉండి ముందు నడిపించండి తండ్రి. తండ్రి, మేము ఏమి చేసినప్పటికీ కూడా ఏదైనా తప్పు జరిగినలా, ఏదైనా తెలియక ఏదైనా తప్పు చేస్తే ప్రభు క్షమించమని చెప్పి ప్రార్థిస్తూ తండ్రి, ఈ చిన్ని వాక్యమును మీతో పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చింది ఉన్నాను తండ్రి. మీ అందరూ మంచిగా అవుతున్నాయా? మనం చాలా పొద్దున్న నుంచి ఎప్పుడో 10కి వచ్చాం, ఇప్పటివరకు కూర్చున్నాం. అప్పుడప్పుడు ఎవరైనా నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటే తాగుతూ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా బాటిల్ తెచ్చుకున్నాను ఇంటికాడ నుంచి. ఇప్పుడే వెనక్కి కూర్చొని ఈ కనబడంగా తాగుతూ ఉన్నాను. ఇప్పుడు తాగకుండా ఇప్పుడే శక్తి వచ్చి నేను తెరలా తాగడం మనం అవుతున్నాం, మంచిగా అవుతుంది. సరే, మరి క్రీస్తుకి దప్పిక కొన్నాడు. మరి దప్పికంటే ఆయన కూడా మంచిగా అడిగాడు మనలాగా. దప్పికంటే మంచినీళ్ళనా ఏంటి? ఆత్మీయత. దప్పికంటే ఏంటి? ఆత్మీయత. ఈ ఆత్మీయ దాహాలు మరి ఎవరికి సంబంధించినవి? దేవుడికి సంబంధించినవి. మనమైతే మంచిగా అవుతున్నాయి. కొంతమంది డబ్బు దాహం, డబ్బు కావాలి, డబ్బు ఉంటే చాలు, ఇంకేం అవసరం కావాలి. ఎవరితో పని లేదు, పక్క వాళ్ళతో పని లేదు, ఎదుటివాళ్ళతో పని లేదు, సొంత వాళ్ళతో కూడా పని లేదు. అది ఎవరైనా. కొంతమందికి ఇంకో దాహాలు, రకరకాల దాహాలతో ఉన్నారు మనము. ఎందుకని మనందరూ కూడా మనుషులం కాబట్టి మనం అనేక రకాల దాహాలతో మనం బాధపడుతున్నాం. డబ్బు అనే దాహంతో, ఇంకా రకరకాల దాహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభు యొక్క దాహం ఏంటంటే ఆయన దేవుని కొరకు దాహం. తన యొక్క తండ్రితో మొరబెట్టుకుంటాడు ప్రతిదీ కూడా. దేవుడు మన యేసు ప్రభు తన తండ్రితో మొరబెట్టుకుంటాడు. ఆ గెత్సెమనే తోటలో కూడా ఎవరితో మొరబెట్టుకున్నాడు? ప్రభు తండ్రితో. ప్రభువా, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తప్పించుము. ఏ గిన్నె? అన్నం గిన్నె? ఏం గిన్నె? శ్రమలు, బాధలు, తట్టుకోలేని బాధలను నాలుగు తప్పించు దేవుడా. మరి ప్రభువు తప్పించాడా? తండ్రి తప్పించాడా? ఎందుకు తప్పినా? అవును, ఎందుకంటే యేసుక్రీస్తు పుట్ట ముందే లేఖనంలో రాయబడి ఉన్నది. అందుకే ఆయన ఏమన్నాడు ఒకసారి, నేను లేఖనములు నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు, చించి పారేయడానికి రాలే, పుస్తకంలో చించి అవతల పారేయడానికి రాలే. నేను దేనికోసం వచ్చా? పుస్తకంలో ఉన్నది జరగాలి, అంతే. జరగడానికి ఎవరు కావాలి? యేసుక్రీస్తు కావాలి. అందుకే
గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే అండి, మనం చూసే భౌతికమైనటువంటి ఒక గొర్రె అనే జాతికి చెందినటువంటి మేకపిల్ల కాదు. గొర్రెపిల్ల అంటే మన పాపముల కొరకు బలి అర్పణ కోసం వచ్చినటువంటి దేవుడు, ఆయన గొర్రెపిల్ల. గొర్రెని ఏం చేస్తాం? బలిస్తాం, అవునా? అలాగే మన పాపం కోసం ఎవరిని బలిచ్చారు? ప్రభుని బలిచ్చారు. మరి అందుకే ఆయన్ని దేవుని గొర్రెపిల్ల అని చెప్పి అనడం జరిగింది. ఈ వాక్యంలో కూడా మనకి 3 రకాల దాహాలనే ఉన్నాయి దేవుడి విషయంలో. ఒకటి దేవుని కొరకు దాహము. ఈ దేవుని గురించి, దాహం గురించి కీర్తనలో మరి 42:12 మనం ఒకసారి చదివితే, ఒకసారి కీర్తనలో 42:12 చూడమ్మా. వెరీ గుడ్. మరి నీవు ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని యందు. నిరీక్షణ, నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఎదురు చూడు. ఇంటికి మన అమ్మో మన అన్నో లేదా మన పిల్లలు ఇంటికి సమయానికి రాలేదనుకో, మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. మా అమ్మాయి పాఠశాలకు వెళ్ళాడు, ఇంకా రాలేదు. మా వారు పనికి వెళ్ళారు, ఇంకా రాలేదు. మా అమ్మ నాటికి వెళ్ళింది, ఇంకా రాలేదని చెప్పి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటాం. అంతేగాని ఇంటికి రాగానే గొడవ చేసుకుంటారా? లేదు. మరి ఇక్కడ కూడా దేవుని కొరకు దాహం, నిరీక్షణ కలిగి ఉండాలి. మన జీవితంలో ఎన్నో ఎన్నో బాధలు, శోధనలు ఉంటాయి. కానీ వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే క్షణికావేశంతో సహనం సహనం లేక అరుస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఈ సహనం కూడా ఎలా వస్తుందంటే దేవునితో, ఇందాక అఖిలా చెప్పింది, దేవునితో సహవాసం కలిగి ఉంటే వస్తుంది. ఎవరితో కలిగి ఉండాలి సహవాసం? దేవుడితో కలిగి ఉండాలి. అంతేగా పక్కింటోడదో ఎదురింటోడదో కాదు. పక్కింటోడు కూర్చుంటే ఏమవుతుంది? కోప రాపాలి, లేని పని కలిపి చెబుతారు మన కదా, లేదా ఎదురోడమే చెబుతారు. మనకి చూడబెట్టగా ఎదురోడమే మాత్రం బాగా కోపం వచ్చేస్తున్నాం. అలాగా నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని కొరకు. రెండోది వచ్చేసరి శక్తి కొరకు. దేని కొరకు? శక్తి కొరకు. దేవుని విషయంలో ఈ ఆత్మీయదానం అనేది రెండోది శక్తి కొరకు. ఇది అపోస్తల కార్యములు 10:38 మనం చూసినట్టయితే, అపోస్తల కార్యములు 10:38 మనం చూసినట్టయితే, దేవుడు యేసును శక్తితోను అభిషేకించును. అదే దేవుడు ఆయనకు తోడైందని కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండెను. థ్యాంక్ యూ సార్. కాబట్టి శక్తి కొరకు దేవుడికి మనకి ఏం ఇస్తాడంటే శక్తిని ఇస్తాడు. మరి ఈరోజు చాలామంది అంటే కొంతమంది తినేసి వాళ్ళు ఉన్నారు, తినకుండా కూడా చాలామంది వచ్చారు. అయితే వాళ్ళందరికీ కూడా శక్తి ఇచ్చేదెవరు? దేవుడే. నిజం చెప్పాలండి, తిన్నవాడికి నిద్ర వస్తుంది, తిన్నవాడికి ఏమో చక్కగా హ్యాపీగా ఉండకపోవాలి. ఎందుకంటే శక్తి అనేది కేవలం ఆహారం ద్వారా రాదు. మీ అందరూ తెలుసు, తిన్నాను చాలామంది అనుకుంటారు, అమ్మో ఏం తినలేదు బయట నుంచి దేశం వచ్చేది పడిపోతా అనుకుంటారు. కాదు అసలు విషయం. శక్తి రావాలంటే ఏం చేయాలి తెలుసా? దేవునితో సహవాసం చేయాలి. సహవాసం కలిగి ఉండాలంటే ఏంటి? దేవుని ప్రార్థన చేయి, నీకు 8 రోజులను శక్తి ఇస్తుంది. మరి యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మరి ప్రార్థన చేశాడు. మరి ఆయన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావా? నేను పెట్టానా? శిష్యులు పెట్టారా? 12 మంది శిష్యులు ఉన్నారు, ఎవరైనా పెట్టారా? లేదే, కేవలం ప్రార్థన మాత్రమే. అలాగే నీ జీవితంలో కూడా ఏది లేకపోయినా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. డబ్బు శాసనం కాదు, కానీ డబ్బే లోపాలను జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ డబ్బుని శాస్త్రంగా కాకుండా ఒక అవసరమైన వస్తువుగా భావించాలి. మన జీవితంలో అవసరమే తప్ప శాస్త్రం కాదు డబ్బు. అలాగే
మనం శక్తి కొరకు, మన శక్తి కావాలంటే దేవుణ్ణి ప్రార్థించాలి. ఇక మూడవది వచ్చేసి వాక్యము కొరకు దాహం. ఇది ఎక్కడ ఉందంటే మత్తయి సువార్త 5:17 మనం చూసినట్లయితే చూడండి. ధర్మశాస్త్రమైనను ప్రవచనమైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని నేను రాలేదు. థ్యాంక్ యూ సార్. మరి మత్తయి సువార్త 5:17 చెప్పినట్టుగా ఏం చెప్పారంటే బైబిల్లో ఏదైతే వ్రాయబడి ఉందో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికే వచ్చారు, అంతేగాని దాన్ని మార్చడానికి రాలే. చాలా మంది అంటారు నేను చరిత్ర మార్చేస్తా అంటారు. చరిత్ర మార్చడానికి ఏమో, చరిత్ర అది ఎవరైనా రాస్తారేమో, వాళ్ళు నచ్చినట్టు రాసుకునే చరిత్ర. అయితే బైబిల్లో ఉన్నటువంటి ఏది కూడా ఎవరికి నచ్చినట్టు రాయలే. ఎవరు రాశారు? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంతేగాని ఎవరు దీన్ని ఒక అక్షరం కానీ ఒక పొళ్ళు కానీ అందులో మార్పు కానీ చేర్పు కానీ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ దేవుని కొరకు దాహాలు మూడుగా మనం చెప్పబడ్డాయి. ఒకటి దేవుని కొరకు దాహము, రెండు శక్తి కొరకు దాహము, మూడు వాక్యము కొరకు దాహము. ఈ మూడు దాహాలు మన యొక్క లైఫ్లో, మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు కూడా కలిగి ఉంటే ఆయన చెప్పినటువంటి దప్పిక కొలుస్తున్నాను అనే వాక్యానికి నిజమైన పరిపూర్ణత అనేది లభిస్తుంది. ఆ దప్పిక కొనడానికి అర్థం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అది మన జీవితంలో ఎప్పుడైతే మనం అన్వయిస్తామో, మన జీవితంలో పాటిస్తామో, నిరీక్షణ కలిగిన జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, మరి తప్పనిసరిగా మన జీవితంలో నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే, నిజమైనటువంటి శుభ శుక్రవారం అర్థంగా మనం మాకు ఈరోజు ఒకరోజు వచ్చేసి గుడ్ ఫ్రైడే రోజు ఇక్కడ చెప్పుకొని 4 మాటలు చెప్పుకొని విని తలకాయ ఇంటికి వెళ్ళి మళ్ళీ యథారీతిగా ఉంటే మన జీవితంలో ఏ మార్పు లేదు. ఓ చెల్లెమ్మ, ఓ అక్క, వాళ్ళ అన్న, తమ్ముడు, మరి అందరూ కూడా వినేది ఏంటంటే మన జీవితంలో మార్పు రావాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ దప్పికలని మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఎప్పుడు కూడా కలిగి ఉండాలని చెప్పి చెబుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క సురేష్ అయ్య గారికి, అలాగే మన యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి ఇలా చేసినందుకు మన రామ మాస్టర్కి, అలాగే సంఘస్థులకి, గమ్యాలకి పేరు తెలియజేస్తూ అవకాశం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.